ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంతోషమ్మ అంటే వృద్ధురాలు, పెద్ద మనిషి. నిన్న రాత్రి ఒకవేళ చనిపోయి ఉంటే రాత్రి అంతా నిద్ర కాసి ఉండేవారం. ఆమె మనకు మేలు చేసింది కానీ కీడైతే చేయలేదు. అంతే, రాత్రి ఎవరు కూడా నిద్ర కాయలేదు. ఇప్పుడు సమయం 9:05 9:10 అయింటుంది కదా టైం. 9. ఒకవేళ ఎన్నో విషయాలు పాపా మీరు బయటికి రారా మోయ్, ఇదొక అలవాటు. ఆ ఇండ్ల కాడైనా ప్రార్థనలు పెడితే ఇండ్ల వాళ్ళు బయట ఉంటారు, కూలోళ్ళు ఇక్కడ కూర్చుకొని ఉంటారు. ఇండ్లలో ఉంటారు బాగా, ఇంకా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేస్తారు కదా. పోయిన వాళ్ళకు మునక్కాయల చారు చర్చి కాడ పెడతారు. వాళ్ళు బచ్చాలు తునకలు కోసుకొని ఇండ్లలో తింటుంటారు. ప్రతి ఊర్లో ఎంగిలి చేతలు అంతా భయమే లేదు. కొన్ని ఊర్లలో నేను తిట్టి పెట్టిన, మాదిగ చేతలు చేయొద్దండి, చేస్తే క్రైస్తవులతో చేయండి, పెడితే అందరికి తునకలు పెట్టండి, పెడితే అందరికి బచ్చాలు పెట్టండి, లేకపోతే అందరూ మునక్కాయల చారు తినండి, అందరిని పంపించి టెంటు సామాన్ ఎత్తినాక మీరు ఎద్దులు కోసుకొని తినండి. సరే, కొద్దిగా లేట్ అయినా, అంటే 10 దాటదు, లేట్ అయినా దేవుని ఆత్మ ఒకవేళ మనతో స్పందించి మాట్లాడితే మంచిదే. అలా మాట్లాడాలని కూడా ఆశపడుతున్నాను నేను. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 17వ అధ్యాయంలో 3వ వచనము దగ్గర 2వ లైన్, 3వ వచనము దగ్గర 2వ లైన్. ఆగండి, అందరూ ఆ లైన్ గుర్తుపెట్టుకోండి. అందరూ కలిసి చదువుకుందాం. అందరూ కలిసి ప్రారంభంలో, మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మరి ఒకసారి, మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. అయితే సంతోషమ్మ ఉదయాన్నే 8 గంటలలోపు ఉన్న ఆయువును వదిలి ఇక ప్రభు పిలుపుని అందుకొని ఆమె వెళ్ళిపోయింది. ఇక యువతల ఏం మిగిలింది ఆమెను గురించి అంటే, సమాధి కార్యక్రమం వరకు ఆమె పని ఉండింది. అది కూడా సాయంకాలం అయిపోయింది సమాధి కార్యక్రమం. ఇక సమాధి కార్యక్రమం చేసి వచ్చినాం కదా, ఇక ఇవాళ నుంచి ఏమన్నా ఆమెను గురించి భూమి మీద ఉందంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ఇక ఆమె లేదు. ది ఎండింగ్ లైఫ్ అయిపోయింది ఆమెదంతా, ఏమీ లేదు. అమ్మాయి మాట్లాడద్దు. మీరును శరీరముతో ఉన్నారు కనుక, ఇప్పుడు బ్రతికిన వాళ్ళ సంగతి మనది కావాలి. ఇప్పుడు చూసుకోనండి, జ్ఞాపకము అనే మాట జ్ఞాపకార్థ కూడికను జ్ఞాపకం చేస్తుంది. అన్నీ వదిలిపెట్టి సంఘములో, అంటే మన మధ్య కొద్దిగా మెరుగు, అంటే మనల్ని మనం మెచ్చుకునేది కాదు. ఇండ్లలో ఎట్లా చూస్తారో, ఏం చూస్తారో, ఎవరేం పోయి పరీక్ష చేసి డాక్టర్ తీరు చెప్పరు. ఇంకా చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతి సమయంలో 100కి 100 బ్రతికి ఉన్నప్పుడు, శరీరముతో ఉన్నప్పుడు, కష్టములు అనుభవించుచున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు, ఆదరణ లేక ఆహారమును ఎదురు చూస్తున్నప్పుడు, మంచంలో ఉండి ఆదరణ లేక ఏదో ఇంత నోట్లో తేమ చేసుకుందామని ఎదురు చూస్తున్న
టీనో నీళ్ళో ఏదో ఒకటి మెత్తగింత నములుదామని ఎదురు చూస్తూ ఆదరణ కలిగి ఎదురు చూస్తున్న సందర్భాలలో ఎవ్వరూ ఏమి చేయరు. కానీ చనిపోయిన తరువాత జ్ఞాపకార్థ కూడిక. యా కూడిక? ఒక మనిషి చనిపోయిన తర్వాత గుంతలో పెట్టిన తర్వాత ఈ బోధకులు కూడా దానికి సపోర్ట్ గచ్చపూత, హెజ్కేల్ గ్రంథంలో చెప్పినట్టుగా గచ్చపూత తీగలవా గచ్చపూత గచ్చపూత పొయ్యిదురు. ఆ గచ్చపూత మహా బీభత్సంతో కూడిన వర్షం లేక గాలి తుఫాను వచ్చినప్పుడు గచ్చపూత పడిపోయి దానితో పాటు గోడ పడిపోయినప్పుడు మీరు పూసిన గచ్చపూత ఏమాయను అని జనులు ప్రశ్నించుదురు. అంటే అలలు తుఫానులు ఇవన్నీ అంటే వాస్తవమైన విశ్వాస జీవితానికి ప్రయోజనకరమైనవి ప్రభు చెప్పినట్టుగా చేయకుండా, వాక్యం బోధించినట్టుగా చేయకుండా వ్యర్థమైన వాటిని. మీరును శరీరముతో ఉన్నారు గనుక. ఇప్పుడు సంతోషమ్మ మన మధ్య లేదు. ఆమెను గురించి మధ్యాహ్నం ఇక్కడ మాట చదివించాను, ఇప్పుడు కూడా చదివిస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. తీసిన వారు చదవండి. ప్రసంగి 9:4 నుండి. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. సింహము గాండ్రిస్తుంది, కుక్క బౌ బౌ అంటది, సింహము అని గాండ్రిస్తుంది. అది బ్రతికినప్పుడు ఎవరు దగ్గరికి పోరు. అది చచ్చిపోయిన తర్వాత కుక్క మేలు కదా అంటున్నాడు గ్రంథకర్త. ఇంకేమంటున్నాడు చదువు. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. ఉండు, కొంచెం ఆడ మాట్లాడతారు. ఏమో చాలు చేస్తామా? వినండి, శ్రద్ధ కలిగిన మాటలు ఇవి. ఇతర టైంలో నీకు ఈ మాటలు దొరకవు. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు తెలుసుకొందురు. అయితే చచ్చిన వారు ఏమి ఎరుగరు. సంతోషమ్మకు ఏం తెలియదు. మనం ఎంతమంది కూర్చునిండేది, ఎన్ని లైట్లు కట్టిండేది, ఏం బువ్వ చేసిండేది, మైక్ పెట్టిండేది, ఎంతమంది కూర్చుని, ఇవన్నీ ఏమి తెలియవు ఆమెకు. తెలుసా? తెలియవు, ఏమీ తెలియవు. అయిపోయింది ఉదయానికే, ఏమి కూడా తెలియదు ఆమెకు. ఇంకా కొంచెం ముందుకు వస్తే వారి పేరు మరవబడి ఉన్నది. అయిపోయి వెళ్తాంత ఏదన్నా జ్ఞాపకం కొంచెం కొంచెం ఉంటుంది. వారం దినాలు అట్లా ఇట్లా అనుకుంటారు. వారం అయినాక అయిపోయింది. సంతోషం అసలే మతికి రాదు. ఇంకా వారికి ఏ లాభమును కలుగదు. భూమి మీద వారికి ఏ లాభము లేదు. వారికి ప్రేమింపరు. వారు చనిపోయినారు కాబట్టి ప్రేమ అనేది వారికి తెలియదు, ప్రేమింపరు, పగ పెట్టుకోనరు. ఇక చనిపోయినారు కాబట్టి ఎవరైనా శత్రువులు అంటూ కూడా పగ పెట్టుకోరు, అసూయపడరు. ఇక వారు చనిపోయినారు కాబట్టి ఎవరైనా విరోధులున్నా, కీడు చేసిన వారున్నా వాళ్ళ మీద అసూయపడరు. సూర్యుని క్రింద, ఆకాశములో సూర్యుని క్రింద జరుగు వాటిలో, ఈ భూమి మీద జరుగు వాటిలో దేని యందును వారికి నెల్లప్పటికీ వంతు లేదు. దేవుడు ప్రభువు ఈ బ్రతికి ఉండి వేషధారణ చేసే వాళ్ళను సున్నము కొట్టిన సమాధులకు పోల్చినాడు. సున్నము కొట్టిన సమాధులకు. కనుక సూర్యుని క్రింద భూమి మీద జరిగే వాటిలో ఎప్పటికీ కూడా దేంట్లో కూడా వంతు ఉండదు, భాగం ఉండదు. మొదటి వర్ధంతి, రెండవ వర్ధంతి, మూడవ వర్ధంతి, నాలుగవ వర్ధంతి, ఇట్లా మనకు బైబిల్ గ్రంథము నేర్పిస్తున్నటువంటి అమూల్యమైన సత్యము ఏమిటి అనంటే, చనిపోయిన వారు ఏమి ఎరుగరు, వారికి దేనిలో వంతు లేదు, ప్రేమ లేదు, పగ లేదు, అసూయ లేదు, ఏది లేదు. ఎప్పటికీ దేని విషయంలో వారికి ఏమి లేదు. అయితే బ్రతికియుండు వారు చత్తురని ఎరుగుదురు గనుక, బ్రతికియున్నవారు శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని ఏం చేసుకోవాలి? శరీరముతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతైనా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దృష్టికి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు పనికి మాలిన వారండి, పనికిరారు.
ఇప్పుడు మన మధ్య సంతోషమ్మ కంటే కూడా చిన్న కొడుకు అందరికంటే ముందర బాయ్ హనుమంత పిల్లని పేరు కదా. ఆడ రూమ్ కూడా కట్టుకునే, తీరులు వేసుకునే ఆ ఇల్లు ఇప్పటికి ఉంది. నేను అట్లా పోయినప్పుడల్లా ఆ ఇల్లు జ్ఞాపకం వస్తుంది, హనుమంతుకు జ్ఞాపకం వస్తాడు. తల్లి కంటే కూడా కొడుకే ముందు వెళ్ళిపోయా. కారణం ఏమిటి అని అంటే, యవన జీవితంలో మరణము తెచ్చుకునే వ్యాధులు, సుఖవ్యాధులు, అనారోగ్య పరిస్థితులు, అవయవాలు చెడగొట్టుకునే చెడు అలవాట్లు అప్పుడప్పుడు మీరు బలపడుతుంటారు. చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము, చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము. ఆగండి, చెడు మార్గము మరణ మార్గము, చెడు మార్గము మరణ మార్గము, కుటుంబమును ఎడబాసే మార్గం, భార్యను విడిచిపోయే మార్గం, పిల్లలను విడిచిపోయే మార్గం, అనాథ మార్గం, దిక్కులేని మార్గం. ఎమ్మెనూరులో ఒక్కడే కొడుకు, 6 ఎకరాల పొలము, తండ్రి చనిపోయిండు, 6 ఎకరాల పొలం. ఇప్పుడు ఎవరిది 6 ఎకరాల పొలము? ఒక్కడే కొడుకుది. వీడు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని భార్యను నోరు మూపించి, పిల్లల్ని నోరు మూపించి 1/2 ఎకరం మిగిల్చినాడు. ఏం ఎకరా? 1/2 ఎకరం. రియల్గా ఈ 1/2 ఎకరం మిగిల్చేలోగా శరీరంలోని అవయవాలన్నీ దగ్గరికి అయిపోయినాయి. అంటే తాగి 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 దగ్గరికి అయిపోయినాయి. ఇక్కడ ఎవరన్నా తాగుబోతులు ఉంటే నా ఇష్టం అనొద్దు, కొంపను నాశనం చేసుకుని వెళ్తావు, చాలా జాగ్రత్త. మేమేం నీకు దుడ్లియం కానీ బుద్ధి మాట చెప్తాం. ఇక లాస్ట్కి బ్రతకాలనే తపన చేత ఇక సేవక సంఘ ధర్మంగా అప్పుడప్పుడు పోయి ప్రార్థన చేసి వచ్చి, పాపాలు ఒప్పుకోరనైనా ఒకవేళ క్షణంలో చస్తే ప్రభువు నిన్ను ఆదరిస్తాడు, క్షమిస్తాడు, దేవుని రాజ్యమన్నా చేర్చుకుంటాడు అని అంటే బ్రతకాలని ఇక అప్పుడు అన్నీ జడగొట్టుకొని భూమి అయిపోగొట్టుకొని అదొక వేదన, మనసులో నెమ్మది లేదు, అనారోగ్యం వచ్చింది. ఇక ఎంత మిగిలింది? 6 ఎకరాలులా. ఇది 6 మళ్ళీ తాగి 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 లాస్ట్కి, సార్ నేను ఖచ్చితంగా తీర్మానం చేసుకుంటాను, బ్రతకాలని నాకు ఆశ ఉంది సార్, వచ్చి ప్రార్థన చేసిపోని ఏడ్చి ఫోన్ చేస్తే వస్తున్నానన్నా ధైర్యంగా ఉండన్నాడు. ఫోన్ పెట్టేసినాడు. సార్ ఇంటికాడికి వచ్చేపాటికి అవుట్ వెళ్ళిపోయినాడు. ఉన్న 4 కొడుకులకి ఎంత మిగిలిచ్చినాడు? చెడు మార్గం, దుష్ట నడువడి ఏ మార్గము చెరుపును? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. బ్రతికి ఉన్నప్పుడు దిద్దుకోము, మారు మనసు పొందము, లోబడము, పెద్దలు చెప్పిన మాటకు వినము, దేవుడు చెప్పిన మాటకు వినము. నా ఇష్టం నా ఇష్టం, నువ్వెవడు అంటే అసలు నువ్వే ఎవడు మాకేం తెలుసు? వాడు తాగి వస్తున్నాడు, ఎన్నెలుంది, ఆ వెనకొస్తున్న మనిషిని చూసి నువ్వులే నా వెనకొస్తావు గబ్బు నాయాల పాతవా లేదా, ఈడు అట్లే ఎగురులాడితే వాడు అట్లే ఎగురులాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈడెవడిసి నా ఎమ్మడి పడాడు, ఈ కెట్లదాండి ఇది అంతా అంటున్నాడు, వాడు అట్లే కూత కూస్తున్నాడు. ఏమిటిది అది? నీ నీడ నిన్ను వెంటాడుతూ ఉంది, నువ్వే మరి ఒక రీతిగా కనబడుతూ ఉన్నావు. ఈ రాత్రి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రభువునందు వారు తమ పనులు మాని
విశ్రాంతి పొందుదురు. సంతోషమ్మ ఆమె నేను మొన్నటిదాకా కూడా చూశాను, ఆ కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటే వంగి నడిచింది. మరి ఇద్దరు కొడుకుల మధ్య, ఇద్దరు కోడన్ల మధ్య, మనమంగళ మనమరాళ్ళ మధ్య ఆమెకి ఏం ఆదరణ దొరికిందో కానీ కుటుంబానికి తెలుసు, మనకైతే తెలియదు. ఏదైనా కొద్దిగా తెలుసుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఆమె అయితే తమ ప్రయాసతో కూడిన నడక, మార్గము, లేక ఊపిరి పీల్చుకునేది, పని చేసేది ఎవరు పెట్టలేదే, ఎవరు తేలేదే, ఆకలి అవుతుందే. ఈ ముసలోళ్ళు పిల్లల కంటే ఎక్కువ, పిల్లలకు శక్తి బలం ఉంటుంది కాబట్టి ఆడుకుంటూ అడిగడికి కూడా మర్చిపోవచ్చు. కానీ ముసలోళ్ళు పిల్లల కంటే ఎక్కువ, వారు తినేది ఎక్కువే, వారు దొడ్డు కూర్చుంటే కూడా ఎక్కువే. గుర్తుపెట్టుకోండి, మీరును శరీరముతో ఉన్నారు కనుక. ఇప్పుడు బ్రతికినోళ్ళ సంగతి నేను చెప్పేది. శరీరముతో యవనస్తులు కావచ్చు, భార్య ఉండి ఒంటరిగా ఉండవచ్చు, పిల్లలుండి ఒంటరిగా ఉండవచ్చు, భర్త ఉండి భార్య ఒంటరిగా ఉండవచ్చు, పిల్లలు తండ్రులుండి ఒంటరిగా ఉండవచ్చు. నేను చెప్పగలుగుతున్నా, మా తమ్ముడు వాయనే ఈ ఏడుపు పెట్టద్దు, చూస్తావా, ఏమన్నా త్యాగం చేసి పెట్టు, త్యాగం చేసి పెట్టు. నువ్వేమిడితో ఉన్నావు? అరే నువ్వేమిడితో, నీకు శరీరం లేదా? ఎప్పుడేం జరిగేది, ఎప్పుడేమయ్యేది? మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి, బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. ఇది క్రైస్తవ సమాజంలో ఎంత కొదువు ఉందంటే అంత కొదువు ఉంది. ప్రతి ఊర్లో ఆరాధన ప్రతి ఊర్లో ప్రభు బల్ల, ప్రతి ఊర్లో బైబిల్ పట్టుకొని రావడము, మోకరించడము, కొంగలు వేసుకొని ఆడపిల్లలు కూర్చునడము, మనమైతే బైబిల్ పట్టుకొని ఉండడము, మనమైతే మైకులు పట్టుకొని పాటలు పాడడము, అయ్యగారు మైకు ముందు నిలబడి బోధ చేయడము. బోధకులు ఏం బోధ చేస్తారు? నేనైతే ఏ ఊరికి పిలిచినా అక్కడ ఉన్న లోటుపాట్లను గురించే మాట్లాడొస్తాను. వాడు నాకు బో పెట్టక పని, కానీ పూత అయితే పూసిరాను, నా చేత కాదు, నా చేత అయితే కాదు. కనుక ఈ రాత్రి ఈ స్థలంలో సంతోషమ్మ సమాధి కాటికే ఆ శరీర రీతిగా అటుకి అయిపోయింది. పొద్దున్నే ఆమె ఊపిరి వెళ్ళిపోయింది. ఇక ఇప్పటి నుంచి ఏమీ లేదు. ఇప్పుడు ఈ రాత్రి కూడిక ఓదార్పు, ఆదరణ ఏమైనా మనం నేర్చుకోవడానికే, మనం చూసుకోవడానికే. మరి కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు నేను అడుగుతా, ఆలుమొగుడు పెళ్ళయి వాళ్ళు బతికి ఉంటే వాళ్ళిద్దరి విలువ వాళ్ళకి అంతగా తెలియదు. కొంతమంది ఫొకురు పట్టిన ఆడోళ్ళు ఉన్నారు. ఏం పట్టిన ఆడోళ్ళు? అరే ఏం మాట్లాడరు? కొవ్వు ఎక్కిన నాకు ఒకసారి చాలా ఆవేశం వస్తుంది. ప్రభా వీళ్ళని ఎంబడే నువ్వు చేసుకునకుంటే కుదరదు అని చెప్పేసి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉందండి, 8:11 చూడండి. ప్రసంగి గ్రంథం 8:11. నువ్వు లోపల కూర్చోవడమే పొరపాటు అయ్యేదే. ఇక్కడ రా, బయటికి రా, చదువుతావు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగబోవుట చూచి మళ్ళా మడసంగా నిదానంగా చదువు. ఇప్పుడేం తొందర, సంతోషం. నిన్న రాత్రి మనకేమి నిద్రగాసి పని పెట్టేది, ఇయ్యాలన్నా గడిచేపుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి, దుష్క్రియకు తగిన శిక్ష, దుష్టులకు తగిన శిక్ష, దుర్మార్గులకు తగిన శిక్ష, న్యాయము తప్పి ప్రవర్తించే వారికి తగిన శిక్ష, అక్రమంగా నడుచుకునే వారికి తగిన శిక్ష జరగకపోవుట చూచి, మనుషులు భయము విడిచి, మనుషులు ఏమి విడిచి? భయము విడిచి, మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా దుష్క్రియలు చేయుదురు. అట్లాంటి దినాలలో ఉన్నాం ఇప్పుడు, ఇట్లాంటి దినాలలో ఉన్నాం. ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. హోషేయ 4వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మరి ఒకనితో వాదించినను. నేను చాలాసార్లు ఈ రెఫరెన్స్లు ముందు పెట్టుకొని పదే ప్రార్థన చేసి లాస్ట్కి ఊకైపోతాను.
ప్రభువా నీ మాటల కంటే ఎక్కువైన మాటలు నా దగ్గర ఏమున్నాయి? ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకరిని గద్దించినను కార్యము కాకపోవును. అట్లాంటి దినాలలో ఉండమండి. ఈ ముసలా అమ్మాయి ఆ ఇంట్లో అది చెప్తుంది, ఇంకొక కొడుకోద్దు, ఇంకొక కోళ్ళది చెప్పదు. నువ్వేం తక్కువ దానవు కాదంటే అంత వాళ్ళకే ఇస్తావంట, మరి అట్లా చూస్తారు అని ఆవిడ ఈమెకి ఎత్తుతుంది. కసిరి దాని వద్దకు వచ్చి నీ దగ్గర చెప్తున్నాను, ఆవిడ దాన్ని వద్దకు వదాం అనుకుంటే, కానీ నువ్వు ఏదన్నా నాకు మంచి మాట చెప్తావు అనుకుంటే ఇట్లా మరి ఉన్నమాటే వాళ్ళొక్కరేనా నీ కొడుకు కోళ్ళి? వీళ్ళకి కూడా ఇవ్వద్దా నువ్వు? ఈమె ఆడ చెప్పుకుంటే తీరదు, ఈడ చెప్పుకుంటే తీరదు. ఇవి తీరాలి అని అంటే ఇంటిలోని వారు దేవుని నీతికి లోబడాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, నీతిని జరిగించు ప్రతివాడు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. రత్నమయ్య పాట పాడా, ఇది పాత పాటనే కానీ ఇవాళ క్రొత్తగా కనపడి నాకు. ఎవరడా? మనమేసుని వారలము తన వారిగానే యుందుము, మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనం ఎవరి వారము? మనం యేసు వారమైనప్పుడు యేసు ఎవరి వారు? మనవారు. ఇప్పుడు మన ఇద్దరం ఏమైనట్లు? ఏకమైపోయినాం. ఇంకా తేడా ఏముంది అబ్బా నీకు? నేను చెప్తున్నా, ఇక్కడ ఏమన్నా హెచ్చు తగ్గులుంటే తీసేసుకోండి. ఇక నాకు వెళ్ళుడండి. మేము ఎన్నడూ కూడా నా కుటుంబం అయితే 5 మంది అన్నదమ్ములను కానీ వారి భార్యలను కానీ ఎన్నడూ ఫోటో పెట్టుకున్న వాళ్ళమే కదా మేము. నేను చెప్తున్న తల్లులుంటే జాగ్రత్తగా చూసుకోండి. మీ అన్నదమ్ములలో ఎవరన్నా ఒంటరిగా ఉండి శ్రమలు అనుభవిస్తున్నాయి, వారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీ పరిస్థితి రేపు ఏమొస్తుందో, నీ కొడుకు పరిస్థితి ఏమొస్తుందో. శరీరముతో ఉన్నారు కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏం లేదు, అందరికీ తెలిసిన సంగతే. దరిద్రుడైన లాజరు ధనవంతుని ఇంటి ముందే ఉన్నాడు. ఇతనికి శరీరం ఉంది, అతనికి శరీరం ఉంది. దరిద్రుడైన లాజరు వైపు కన్నెత్తి కూడా చూసిన వాడు కాదు. అవునా కదా? ఇతనికి శరీరం లేదా? ఇక్కడ పెట్టలే పరీక్ష, అక్కడికి పోయిన తర్వాత ఆ వేదన అనుభవించలేక, బాధ అనుభవించలేక నమ్మించుకుంటున్నాడు అబ్రాహాం. తండ్రివైనా ఈ తండ్రి అంట ఆడ. మరి అతని తండ్రి నీకైతే లాజరు అనే ఒక తమ్ముడు నీకున్నాడు, ఏమన్నా చూసుకుంటువా? మరి లాజరు ఇప్పుడు ఈయన పోయి ఎవరు రోమను ఉన్నాడు? అబ్రాహాం రోమను ఉన్నాడు. ఇంకా అబ్రాహాం కొడుకే కదా. అబ్రాహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. మరి ఈయన తండ్రి అయినా అబ్రాహ్మా అంటున్నాడు అన్నప్పుడు, ఒరే నన్ను చిన్నోడిని ఆడ ఇడిచింటి కదరా, ఇడిసొచ్చింటి, మళ్ళీ కొంచెమన్నా చూసుకుంటూ అంటే ఏం చెప్తాడు? గించత్తు చూసినోడు కాదండి శరీరంతో ఉన్న దరిద్రుడైన లాజరుని. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది, ఏమున్నది అంటే, దరిద్రుడవును దిక్కుమేలను వాడను అని గుడ్డివాడవును, నేను ధనవంతుడను అనుకుంటున్నావు, నేను ధన సమృద్ధి చేసుకుంటున్నాను అంటున్నావు. ఈ ధనవంతుడు ఆ స్థితిలోనే ఉండడానికి గుడ్డివాడు. దరిద్రుడైన లాజరే ధనవంతుడు. కొంతమంది యవన జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నారండి. వారిని ఆదరించండి, వారిని పలకరించండి, వారికి నెమ్మది కలిగించండి. కీర్తనకారుడు ఒక చోట అంటున్నాడు, నేను ఆదరణ కొరకు కనిపెట్టుకుంటుంది కానీ నాకు ఆదరణ కరువాయను అంటాడు. తీయొద్దులే, లేట్ అవుతుంది. ఆదరణ చాలా ప్రాముఖ్యం. చాలామంది అంటారు ఆదరణ కూడిక అని. ఇక్కడ చూడండి, ఆదరణ కూడిక. ఇవాళ సమాధి చేసినాం, చుట్టాలందరూ ఎవరు ఊర్లకు వెళ్ళిపోయారు. ఎన్నొద్దులు నాడు కూడిక మనకు తెలిసి ఎన్నొద్దులు? మీరు ఫైంటారు కదా, 9 వద్దులు. మరి 9 వద్దుల వరకు వెళ్ళిన ఎవరిని ఆదరించాలా? ఈ ఉద్దరణ కలిపెట్టే కూడిక. ఇప్పుడు 9 వద్దుల నాడప్పా, మరి వాళ్ళు 9 వద్దుల నాడు నువ్వు వస్తే ఈ ఇంటోడు మాట్లాడియాడు, ఆ ఇంటోడు మాట్లాడి ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటా, తుడిచే వాళ్ళు తుడుచుకుంటా, కనపడిన వాళ్ళని చూసి ఏడ్చుకుంటా, వీళ్ళు ఇట్లనే ఉంటారు. 9 వద్దుల నాడు నువ్వు వస్తే మరి వీళ్ళని ఆదరించేది ఏది? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఒక అమ్మాయికి కాన్పుగాక చాలా నొప్పులతో బాధపడుతుంది. ఇప్పుడంటే చాలామంది చదువుకున్న వాళ్ళు మాట్లాడతారు, గర్భం దాల్చి వాళ్ళ ఉద్యోగాలు పోయి లైన్లో వచ్చేటప్పుడు చూస్తే నేను విన్నాను ఆ మాటలు. కాదక్క ఇప్పుడు నీకు దినాలేనా అంటే, ఏమైనా నాకు భయం అవుతుందంటే, ఏం భయం, ఆ నొప్పులు పడేదే వద్దు, ఆసుపత్రిలో పోయి అడ్మిట్ అయితే సూదులు వేస్తారు, నొప్పి లేకుండా కోస్తారు, తీస్తారు. గిది కదా పడుతుంది. నువ్వు ఇంత ఫ్యాషన్గా మాట్లాడతారండి. ఇంతకుముందు అట్లా కాదు. పనికి పోయి వచ్చి కసువుడుస్తూ, కారం దంచుతూ, ఇసురుతూ, రొట్టెలు చేస్తూ, మరి దంచుతూ, ఇంటికాడ పని చేస్తూ కన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అటువంటివి లేవు.
మరి ఇప్పుడు ఒకవేళ సిజరన్ కావాలి లేక 3 నాలుగు నొప్పులు తినంటే నెలకు కొండపోతారా? నెలకు కొండపోతారా? ఎవరికన్నా యాక్సిడెంట్ 2 చేతులు ఇరిగిపోయి అనుకో 15 దినాలకు కొండపోతారా? అరే ఏం చెప్పరు మీరు? ఎవరికన్నా కాలు ఇరిగిపోయి కాసి కింద పడిండి అనుకో ఒక 2 నెలలకు కొండపోతారా? ఎప్పుడు కొండపోతారు? మరి ఈ దినం ఈ ఇంట్లో చచ్చిపోతే నువ్వు కూడికెన్నడు పెట్టాలా? 9 రోజుల నాడు పెట్టాలి. నీకు అర్థం ఉందా ఏమన్నా? ఇప్పుడు నెత్తి నొస్తుంది, తైలం ఎప్పుడు కొట్టుకున్నాలా? నెత్తి నొప్పి లేనప్పుడా? చలి పెడుతుంది, దుప్పటి ఎప్పుడు కప్పుకున్నాలా? ఆకలి అవుతుంది, భూ ఎప్పుడు తినాలా? అందుకొరకే ప్రసంగి 7:24లో బహు స్పష్టంగా ఉన్నది మాట. చూడండి, ప్రసంగి 7:24 ముగిస్తా. గట్టిగా చదవాలి. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని అంతనా దానిని అందామా? ఎట్లుంది అంటే ఆ సత్యమును పరిశీలన చేయగలవాడు ఎవడు? చాలు చాలు. సత్యమైనది బహుదూరంగా బహులోతు, నిజమైనటువంటి రియల్ లైఫ్ చూపించే శక్తి నీకు రావాలంటే ఓన్లీ వన్ బైబిల్, ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దగ్గర నువ్వు నేను నేర్చుకోవాలి. కానీ ఇంక లోకంలో ఎవరి దగ్గర పోతే కూడా అన్ని తప్పుడు మాటలు, అన్ని తప్పుడు కూతలే, న్యాయం తప్పిన కూతలే, అన్నీ అబద్ధాలే, అంతా చెడిపోయేదే. అందుకొరకే దుష్టుల ఆలోచన చొప్పున, అందుకొరకే ప్రసాద్ సార్ చెప్పాడు, ఉండవలసిన దానిని ఉండనీయాలి, తీసివేయవలసిన దాన్ని. అర్థమైందా మీకు? ఉండవలసిన దాన్ని ఉండనీయాలి, తీసివేయవలసిన దాన్ని. అలా లేకపోతే నీకు ప్రమాదము అని చెప్పాడు. నీ స్నేహితుడు ఎవరు మాట్లాడాడు. ప్రతి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, మనకు బంధువులు ఉంటారు, ఎవరైనా చనిపోయినట్టుగా మీకు తెలిస్తే లేక బాగలేదని తెలిసినా కూడా మీకు ఇష్టమైతే ముందే పోండి. వాళ్ళు ప్రభువుని నమ్మని నమ్మకపోనే పోయి చూసి రండి, 2 నాళ్ళు ఉండండి, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏమన్నా తినిపించి కొద్ది తృప్తి పడిరండి. వాళ్ళ బాధలో పంచుకోండి, బాధను పంచుకోండి. వారు ఏడిస్తే నువ్వు కూడా ఏడ్చు బ్రతికున్నప్పుడే. కానీ చనిపోయిన తర్వాత మనకు పిలుపు వస్తుంది సమాధికి పోయేది. సమాధి వరకు పోండి, కానీ మరి దినకూడికలో ఇటువంటి ఆచారాలు పెడితే మీరు వెళ్ళొద్దండి. బ్రతికి ఉంటే ముందే పోండి, బాధతో ఉంటే ముందే పోండి, నీళ్లు పోయండి, బట్టలు పిండండి, వారిని ఆదరించండి. ఒక 4 రోజులు డబ్బులు తీసుకుపోయి ఏదన్నా కొనుక్కొని వచ్చి చేసి పెట్టి ఇంత నెమ్మది పొంది, అదైతే ప్రభువుకు ఇష్టమైన కార్యం. అందుకొరకే అక్కడ చూడండి ఒక మాట, హెబ్రీ 13లో 17వ వచనం చూడండి, ముగిస్తున్నా. హెబ్రీ 13:17 దొరకలేదా? మీ పైన నాయకులుగా ఉన్నవారు 16 చదువు. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. పరిచర్య అనేది దేవునికి చాలా ప్రీతికరమైనది, చాలా ప్రీతికరమైనది. ఒక్కొక్క ఇంట్లోనండి గమనించండి, అమ్మ ఒక్కొక్క ఇంట్లో 5 మంది అక్కలు చెల్లెళ్ళు ఉంటారు. ఆ 5 మందిలో ఏ చెల్లికో ఏ అక్కకో బాధ వస్తే ఏం పట్టించుకోరు. దాని ఫోకురు, దాని అర్థం తక్కువ ఉండదా? ఇట్లా ఎగ్గొట్టుకుంటూ మూతులు పడమంటే పొడుస్తారు, కాకుళ్ళక మాటలతో పొడమంటే పొడుస్తారు. ఇంకా కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, 4 3 2 కానీ వాడు చేసుకునేది వానికి వచ్చి మాకేం పట్టేది. ఎంత వగలు మాట్లాడి నీకే వస్తే ఎవరు చెడిపోవాలని అనుకోరు కదా. ఎవరు కూడా చెడిపోవాలని కోరిక లేదు కదా. అరే ఏం మాట్లాడరు మీరు? వినపడుతుంది. ఇప్పుడు ఎవరు కూడా చెడిపోవాలని గుడురు పోవాలనుకునేమే బాటకాటికి పోయి బాటుకు 2 సార్లు కింద పడితే పడాలనే పోయినావాను. అరే మాట్లాడరు మీరు. ఏడిదే అలా గుడురే లేదా? మరి అలా అంటారు అంతే కదా. ఎవరు కూడా చెడిపోవాలని ఏ కార్యం చేయరు. మంచిదనే వారు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ వస్తాయి పరిస్థితి ప్రభావాలను బట్టి, మంచివారిని బట్టి చెడ్డవారికి వస్తాయి, చెడ్డవారిని బట్టి మంచివారికి ఆయాస్కరం. కనుక మీరు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకుడి. ఆదరించండి. మాట్లాడలేవా? దండం పెట్టలేవా? ధైర్యం చెప్పలేవా? ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్పాలి. క్రైస్తవ బతుకులో మనకి ఇదే అర్థము పరమార్థము. బాగా గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయి గుంతలు పెట్టి వచ్చినాక తమాషా చేస్తామంటే కుదిరేదే కాదు. ఇదంతా వ్యర్థం, ఇదంతా బడాయి పనులు ఇవన్నీ.
వాడు దుఃఖంతో ఉన్నప్పుడు వానికి కన్నీళ్లు తుడుచకుండా, వానికి సలిపెట్టినప్పుడు దుప్పటి కప్పకుండా, వానికి కాలు కాలుతున్నప్పుడు చెప్పులు ఇవ్వకుండా, వాడు ఆకలి వాడిని అల్లాడుతూ ఉన్నప్పుడు ఏం పెట్టకుండా ఎప్పుడురా నువ్వు చేసేది? మత్తయి సువార్త 25వ అధ్యాయంగానే చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం రికార్డ్ అయ్యా క్రైస్తవులకు. మత్తయి సువార్త 25 త్వరగా చూడి అన్న. 5వ మాట చదివా నువ్వు? 5వ మాట చదువు పదం. మత్తయి 25 చూడా మాట. నేను ఆకలి కొంటిని ఆరనే ఓష్ ఆరనే యాయ్ మొత్తం 25 అప్ప 25 వచనం ఎంతన్నా చదువు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెడితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని. నీతిమంతులు అంటున్నారు ప్రభువా, నువ్వెప్పుడు ఆకులు కొంటివి, ఎప్పుడు బువ్వ పెడితివి, ఎప్పుడు నువ్వు దప్పుకొంటివి, ఎప్పుడు నీళ్ళు ఇస్తుమే, నువ్వెప్పుడు పరదేశి వై ఉంటో చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు నువ్వు దిగంబరి వై ఉంటే బట్టలు లేకుండా మేము ఈయనకే అవు అడిగేదరు. అప్పుడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో భూమి మీద ఒకనికి మీరు చేసితిరి గనుక ఇంకా కింద లిస్ట్ ఏమంటాడంటే అటు టోళ్ళు కనపడితే మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు. అమ్మా అక్క శాంతాన్ని మేము చేయొద్దండి. గుప్పిలు ఇప్పండి, మనసు విప్పండి, నోరు విప్పండి, ఆదరించండి, ఒకరినొకరు ఆదరించుకోండి. రేపేం జరుగునో నీకు రేపేం జరుగునో నీకు ఆదరించి ఏం ఒర్రుపోయేది ఏం లేదు. నీ ధనం ఏమన్నా ఉంది అంటే ఇక పిడికిలి విప్పి చేసే దాంట్లోనే మేలుండేది నీ పిల్లలకు. ఇది ముమ్మాటికి సత్యం. కొన్నిసార్లు అంటుంటారు ఏమనంటే మా పెద్దలు చేసిన మేలయ్య మాకి. నువ్వు చేయి, దానం చేయి, ధర్మం చేయి, బీదలను కనకరించు, కష్టంలో ఉన్న వారిని ఆదరించు, శ్రమలో ఉన్న వారిని ఆదరించు. నీ సొంత తమ్ముడే కావచ్చు, నీ సొంత చెల్లెలే కావచ్చు, నిన్ను కన్న తల్లే కావచ్చు, కఠినంగా ఉండవద్దు. చాలామంది చాలా తమాషా చేస్తారు. మంచి మంచి బట్టలు కట్టుకుంటాయి. యాడ నీ బట్టలు కాల్సా నవ్వుతావు మళ్ళీ. మంచి మనసు అయితే ఉండదు కానీ మంచి బట్టలు కావాలా? అంత మురుపా? ఇది శాశ్వతమా? అరే నీ దేహం శాశ్వతమా? ఎందుకు ఈ దేహముపై ప్రేమ? ఎందుక ఈ ప్రేమ? నేను బాగుంటావు కదా, ఎప్పుడు ఎట్లయిపోయావే? దేనిలో బండి పలగలకండి యవనస్తురాలు పెసలదిన్నకు దగ్గర సేను ఉంది. ఆమె అందము, ఆమె కథ. ఆమె భర్త ఎట్టుంటాడంటే చాలా పొట్టిగా ఉంటాడు, బక్కగా ఉంటాడు. భర్త చచ్చిపోయినాక ఆమె ఎన్ని రోజులు ఉండలేదండి, నెత్తంతా ఊసిపోయి బక్కగా అయిపోయి ఏకదమ్మున చచ్చిపోయింది. మరి ఎవరేం చేసినారో ఏం కథనో తెలియదు. దిక్కులేని పిల్లలు ఇప్పుడు, దిక్కులేని పిల్లలు. ఓ పాప నా బిడ్డ సమాధానం క్లాస్మేటు కోసిక్కి ఇచ్చినారు. ఆ పాప సేన్ దగ్గర సేందునికి వచ్చింటే నేను పిలుచుకొని మాట్లాడినా. ఆ పాప ఏడ్చి ఏం చేస్తావయ్యా, మేము తల్లిదండ్రులు లేని పిల్లలం, మీరే గనక ఉన్న అన్నదమ్ములు రక్త సంబంధీకులు మేమున్నాం భయపడొద్దని తల్లి ప్రేమ కంటే ఎక్కువ చూపితే మా అమ్మ మా నాయన పోయినా కానీ వాళ్ళు ఉన్నట్లే నాకు ఉందయ్యా. ఉందా ఈ ఆదరణ నీ దగ్గర? మనసు విప్పండి, చేతులు ఇప్పండి, హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. నువ్వు చేసేదాన్ని బట్టి నీవు ఉండగానే ఆశీర్వాదం రావచ్చు నీ ఇంట్లోకి, లేక నీ పిల్లలకు ఆశీర్వాదం రావచ్చు. ఇది ముమ్మాటికి సత్యం అండి. పరిచర్యలో భూమి మీద క్రైస్తవ ధర్మములో ఉపకారము చేయుట, ఇతరులను ప్రేమించుట, ఆకలి తీర్చుట, బట్టలు ఇచ్చుట, ఆదుకొనుట. నారాయణ రెడ్డి అని వినండి, మరి రాది దినం అమ్మాయి వినండి. నారాయణ రెడ్డి అని
బ్లడ్ క్యాన్సర్. కక్కితే గమెళ్ళు కంచు కంఠం పద్యం చెప్పు పాటపాడు ఫుల్ సిగరెట్లు తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడు. చార్మినార్ సిగరెట్లు డ్రామాల కాడ ప్రాక్టీసుల కాడ ఉండి శరీరాన్ని చెడగొట్టుకున్నాడు. భార్య పిల్లలు అందరూ తరిమేశారు, నువ్వు పోయి బయటకనే. ఖైరువాడికి వచ్చినాడు, ఒకే ఇట్లా టంగి, ఒకే అడ్డు పంచ, డ్రాయర్ లేదు ఏం లేదు. నేను బట్టలు పిండుకున్న కేటికి పోయినా, నాకంటే పైన అతడు అట్లే నీళ్ళలో కూసుకొని అక్కడిక్కడ చూసేది, అంగిని అట్లే పిండుకునేది, అందరం చూసేది, అడ్డు పంచి ఇచ్చుకొని అట్లే పిండుకునేది, అట్లే లేసి అట్లే చుట్టుకొని బయటకు వచ్చేది. బాగా వినండి, నేను ఆ పరిస్థితి అంతా చూసి రాత్రి ప్రార్థనలో సంఘంలో చెప్పిన, ఫలానా వ్యక్తి ఇట్లున్నాడు, మనం ఆయనకి ఏమైనా చేయాలి అని అంటే రాత్రికి కొన్ని డబ్బులు వసూలైతే ఒక బెడ్షీట్ తెచ్చినా, ఒక టువాల్ తెచ్చినా, 2 డ్రాయర్లు తెచ్చినా, 2 టువాళ్ళు తెచ్చి ఒక బ్యాగ్ తెచ్చి పొద్దున పిలిచి రాత్రి ప్రార్థనలో ఆయనకు అవన్నీ ఇచ్చిన. ఎవరికి చేసినట్టు? నేను చేసినాననిగా చెప్పేది, నువ్వు ఇటు చెయ్యాలని నేను నీకు తెలియపరుస్తున్నాను. చేసి నువ్వు చెయ్యాలి. నీ తమ్ముడు కావచ్చు, నీ చెల్లి కావచ్చు, పరిస్థితి ప్రభావాలు నీకు అర్థం కావు. నీ చెల్లెలదే తప్పని చెప్పవచ్చు, నీ తల్లిదే తప్పని చెప్పవచ్చు, నీ తమ్ముందే తప్పని చెప్పవచ్చు. కొంతమంది పెండ్లాళ్ళు ఉంటారండి, నాకే లోబడాలని. వాక్యానికి ఎంత వ్యతిరేకం అండి, ఎంత తప్పుడు అభిప్రాయం అండి. ఇది తల్లిదండ్రుల నుంచి పుట్టిన ఇత్తనం. ఇది ఇప్పుడు ఎర్రి పుచ్చకాయకి ఏం పుడుతుంది? నువ్వే చూసినావు, కూసుకొని నువ్వు అన్నిటికీ మాట్లాడతావు. ఏమైంది మీకు? వెనకున్న వాళ్ళు కుర్చీల మీద, మీకు కుర్చీలు వేయడమే తప్పేది, లేకపోతే చెప్తుంటారు. ఇప్పుడు ఎర్రి పుచ్చకాయకి ఏం పుడుతుంది? నడుమున్నోళ్ళు ఆ కుర్చీల వాళ్ళని అడుగుతా, ఎర్రి పుచ్చకాయకి ఏం పుడుతుంది? కుక్కలు ఆడమరిగది ఏం పుడుతుందని ఎర్రి పుచ్చకాయకి? తీయగా ఉంటుందా? వాక్యము సరిచేస్తుంది, నిన్ను మధురంగా మారుస్తుంది వాక్యం నీ హృదయంలో ఉంటే. కనుక కనికరం గల వారు ధన్యులు, వారు ఏమి పొందుదురు? కనికరం చూపండి. నువ్వే 200 చీర కట్టుకునే దాని బదులు 100 రూపాయలు చీర కట్టుకుని 100 రూపాయలు దిక్కులేని దానికి ఒక చీర తెచ్చి గంటు పోతుందా? నువ్వు ఎట్లా ధనవంతురాలవు కాదు, 200 చీర నువ్వు కట్టే బదులు 100 రూపాయలు చీర కట్టు. 100 రూపాయలు లేని ఆమెకు ఒక చీర తెచ్చి, ఆమె నేను ఎంత జ్ఞాపకం చేసుకుంటుంది? ఆమెకు ఒకసారి చీర తెచ్చి ఇచ్చినావు, పై కప్పుకునింది, రాత్రి కప్పుకున్నలేదు. మరి పిల్లల కాడ 1000 ఖర్చు పెట్టే బదులు తగ్గించుకో, ఆమెకు దుప్పటి తెచ్చి, ఎంత బాగుంటుంది. పండుకున్నప్పుడు అంతా నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది కదా. నా అమ్మ తల్లి నా బిడ్డలన్నది తేలేదు కానీ, అంతే కదా అంటారంట, ఏమంటారు కదా, నా పిల్లలు తేలేదు కానీ. ఈ కనికరం ఉండాలండి. అందుకొరకే ఆ భక్తుడు అన్నాడు, మీకు వచ్చు ఈ పాట నాకంటే బాగా, ఇదొకటి ఇట్లా పలుకుందాం. ఎంత జాలి యేసువా, ఎంత జాలి ఇంతయాన్ని యూహించలేను. హానికరుడా, గమనించు, హానికరుడనైన నన్నంటివి, హింసకుడనైన నన్నంటివి, నన్ను చేర్చుకుంటివంటివి కానీ నువ్వెవరిని చేర్చుకునేది లేదు, ఎవరి మీద జాలి చూపేది లేదు. ఈ తిక్కపాట ఎందుకు పడతారు? మళ్ళీ చెయ్యి నువ్వు ఆ పని. ఒకసారి స్టేషన్ వచ్చింది, రైలు ఆగింది, లోకల్ బండి. ఓ ముసలామె ఓ పెట్టెలో కూర్చునింది. ఆ పెట్టెలో ఒక పెద్ద ఆఫీసర్ కూర్చున్నాడు, తెల్ల బట్టలు, తెల్ల మనిషి, నల్ల అద్దాలు, టై, బెల్టు, బొల్ట్లు అన్నీ కట్టుకొని. సరే నీళ్ళు తాగొద్దామని కిందకి వచ్చాడు. ఆ ముసలిది ఆకు నమిలి బెర్రీని ఉమ్సరు కదా, వాళ్ళు అట్లే మింగుతుంటారు, పండ్లు అట్లే నములుకుంటుంది. సరే ఇంకా బండి కూతేసింది, నన్ను ఉమ్ముతామని వాకిళ్ళు పట్టుకొని ఇట్లా వచ్చింది, బండి పోతుందని. అతడు ఇట్లా ఎక్కుతున్నాడు, ఈమె అట్లా పుక్క నుంచింది. ఇంద నుంచి కింది దాకా తెల్ల బట్టల మీద ఎర్రగా జొల్లు, వణికిపోయింది ముసలామె.
అతడు అర్థం చేసుకున్నాడు, ఈమె భయపడుతుంది, తప్పితే కింద కూడా పడితేట్టుందని. అమ్మ నువ్వేం భయపడద్దని 2 చేతులు పట్టుకొని భుజాలు దపరిచి తన పక్కలో కూర్చోబెట్టుకొని, ఇంతకంటే ఎర్రగుండేమో నా పాపాలు, యేసుప్రభు నన్ను క్షమించినాడు, ప్రేమించినాడు, అందుకే నీవు ఇది ఉంచితే కూడా నేను నిన్నేం అసహించుకోవడం లేదు. నువ్వు యేసుప్రభుని కనుక నమ్ముకుంటే ఇలాంటి ప్రేమ మనసు నీకు వస్తుందంటే, ఏడుంటాడు ఆయన యేసుప్రభు? ఇక నీ ఎదుటే ఉన్నాడు ఈ ప్రేమ, యేసుప్రభువే. యేసు నన్ను ప్రేమించినావు పాపి. నువ్వు పాడేది కాదు, నువ్వు పాపివై ప్రేమింపబడి ఉంటే మరొక పాపిని ప్రేమించు, కనికరము చూపు, ఆదరించు, ఆదరణ లేని వారిని ఆదరించు. నాకు కనికరం అంటే బహు ఇష్టం అండి. కాబట్టి మన క్రైస్తవ ధర్మంలో ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి అంటే ఏ హృదయం ఉండాలి? కనికరం. కనికరములు అన్నీ కలిసి వస్తాయి. అదే కదా మన రాత్రి వంకాయలు, టమాటాలు, కరివేపాకు, పుండుకూర, ముల్లంగి, క్యారెట్ అవు కదా, వాటన్నిటిలోకి ఏం కలవాలి? ఆ ఒక్క ఉప్పు అన్నిటిని కలుపుకొస్తే నువ్వు ఒక మనిషినన్నా పట్టుకునిలేవా? ఒక మనిషి మీదన్నా ప్రేమ చూపలేవా? ఛాన్స్ పోగొట్టుకోవద్దు. భూమి మీద నీకు ఒకేసారి లైఫ్ మళ్ళీ రాదు. ప్రేమించు, కనికరం కలిగి జీవించు. ఆ ప్రేమను బట్టి ఒక ఆత్మను సంపాదించుకో. బయట చెప్పుకోవాలి, తమ్మా ఎట్లా తమ్మా అంటే మా వాళ్ళు అందరూ ఉన్నారు, నాకేం బాధ. ఈ మాట చెప్పని, అక్కడ ఈ మాట చెప్పని. పాప ఏం పాప నీ బతుకు ఇట్లా అయిపోయాయంటే, నా బతుకు ఏం కాలేదు, అత్తమామలు పుట్టిన భర్తలు తప్పించిన నా ఇంట్లో నన్ను అందరూ ప్రేమిస్తారు, నాకేం భయం లేదు, నేను గోడల మధ్య ఉన్న ఇంట్లో ఉన్నా. ఆ ధైర్యం చెప్పగలిగే శక్తి నీ నుండి రావాలి. అంత పొడిచినోళ్ళు, గుద్దినోళ్ళు వణికిపోయినారు, ఏసేపు దగ్గరికి పోయినారు, వణికి కాళ్ళకు మొక్కుతుంటే మీరేం భయపడద్దండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మేము నిన్ను ఆదరిస్తా అని ప్రీతితో మాట్లాడానని ఆదికాండం 50వ అధ్యాయం 15 నుంచి చదివితే క్లియర్గా ఉన్నాయి ఆ మాటలు. కనుక నేను ముగిస్తూ ఉన్న, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకూడదు. అట్టి యాగములు ఏమైనవి? దేవునికి ఇష్టమైనవి. మీరును ఏమిడితో ఉన్నారు? కనుక కష్టములు అనుభవిస్తున్న వారిని ఏం చేయండి? ఇంకోటి, ముసలోళ్ళు మనం ఎంత చూసినా వీళ్ళని చూడనే కూడదన్నంత యాస చేస్తారు వాళ్ళు. ముసలోళ్ళదేం తక్కువ లేదు, అవునా కదా? అన్ని పసిపిల్లల కంటే న్యాయము. మా నాయన అర్ధరాత్రి అప్పుడు లేస్తుండే, రాయలమ్మ అంటుండే. ఏం మామ అంటే టీ తేవాలమ్మ నాకే అంటుండే. అయిపోయి కదా మమ్మ నీ బతుకుగాల అంటుండే. ఇంకో పాప అంటుండే, బెల్లము ఇంత డికాషన్ అన్న చేసేస్తే అంటే, మమ్మ బెల్లము డికాషన్ అన్న చేసి మరి అమ్మో కూతప్పుడే మురిగింటే నా నిన్నేంటికి తిడుతుంటే, ఇంకా అట్లే టీ తీసుకుపోయి ఇప్పుడు నాకు నెమ్మది చుట్టి. అప్పుడు గాసిరిచ్చినవి తెచ్చి పెడితే మాయా. పెద్దల లక్షణాలు అట్లే ఉండేది. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు అలాగే పెంచారు నిన్ను. నువ్వు తిట్టిన, అసహించుకున్న, మూర్ఖత్వం చూపిన. కాబట్టి మొదటి తరగతి అట్లుంటుంది, కడపటి తరగతి కూడా ఆ స్థితిలోనే ఉంటుంది. కాబట్టి శరీరముతో ఉన్న వారిని ఏం చేయాలి? సంతోషమ్మ లేదు, ఇంకా నువ్వు సంతోషమ్మ సంగతి తెలిసిపెట్టు. ఇప్పుడు ఇండ్లల్లో తిప్పులు పడేటోళ్ళని చూసుకోండి, ఆరోగ్యంగా ఉండేటోళ్ళు, బాగుండేటోళ్ళు. అట్టి కృప దేవుడు మనకి ఎన్నడు దయచేసాడే. ఇప్పుడు ఈమె 90 ఏళ్ళు 80 ఏళ్ళు బతికిందంటే ఒక 20 ఏళ్ళు కష్టాలు అనుభవించలేదా సంతోషమ్మ? మరి అది నువ్వు చూసుకునే భాగ్యమే కదా. నీ ఎదుట ఒకడు ఇబ్బందిగా కనపడుతున్నాడు అంటే చూసుకునే అవకాశం వచ్చింది, వాయిదా వేయద్దు. సరే, ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృపామయుడా, దయగల మా తండ్రి, నీ పాదముల కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక పర్యాయం ప్రభా మీ పాదాల దగ్గరకు వస్తున్నాము, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో మరి చిన్నమ్మ తన కోడికలో, చివరి కోడికలో ప్రభా మీరు అనేక విధములుగా మీరు మాతో మాట్లాడుతున్నారు. మమ్మల్ని పురికొల్పినందుకై వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉపకార ధర్మం చేయ మర్చిపోకడి, అవి నీ దృష్టిలో విలువ కలవి, నీకు ఇష్టమైన యాగములు. అటువంటి మనసు మాకు కూడా అనుగ్రహించండి ప్రభువా. మిక్కిలి అల్పులైన మీ సహోదరులో ఒకరికి చేస్తారు కనుక నాకు చేసినట్టే అంటున్నారు మీరు. అవును, ఈ భూమి మీద మరి చనిపోయిన తానుకు ఏ సంబంధం ఉండదు.
తన పేరు మరవబడుతుంది ఇప్పటి నుండి. ప్రభువా, ఒకరోజు మేము కూడా మరణిస్తాం, మా పేరు కూడా మరవబడుతుంది. అది జ్ఞాపకం చేసుకొని బ్రతికిన వారము, కష్టంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా మీరు మా తోటలో మా అందరితో మాట్లాడుతూ వచ్చినందుకై వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. కనికరం కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి లోకములో మేము జీవించినట్టు మాకు సాయం చేయండి. పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. తమ ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుతారు అంటుంది. నిజంగా తాను విశ్రాంతి పొందుతుంది, మీ దగ్గర నెమ్మదిగా ఉంటుంది. తనకు భూమి మీద తన పిల్లల గురించి కానీ కుటుంబం గురించి కానీ ఏ బాధ, ఏ దిగులు ఉండదు. అదే తమ ప్రయాసంలో మాని వారు విశ్రాంతి పొందుదరు. మీరు ఇచ్చిన ఈ లేఖను బాటి కొందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ అంత్యదినంలో మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ లేఖను బాటి కొందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. భయంకరమైన దినాల్లో ఉంటున్నాం, దుర్దినాల్లో ఉంటున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకొని మా జీవిత యాత్రలో ప్రభువా, మీరు చెప్పిన మాటకు మేము తల ఎక్కి వాటి ప్రకారం జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని రాత్రికాలం మీరు ఇచ్చిన ఈ లేఖను బట్టి కొందనాలు, స్తోత్రం చెల్లిస్తూ విడిచిన ఆ కుటుంబాలకు ప్రభువా, మరి కుమారులకు, కోడళ్లకు ఆదరణ కలిగించి ప్రభువా, వారు మిమ్మల్ని కలిగి జీవించి మేము కూడా ఒకరోజు చనిపోతామనే భావన కలిగి ఈ లోకంలో మీ అందు భయభక్తులు కలిగి జీవించినట్టు మరి కుమారులకు కానీ మనుమనులకు కానీ అటువంటి హృదయం దయచేయమని సన్నిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకమా శాశ్వతమైనది ప్రభువా, కొద్ది రోజులు మేము ఉంటాం, తర్వాత మేము కనపడం. అది మీరు ఇచ్చిన వాక్యం. అది నర్లారా తిరిగి రండని మీరు సెలవిస్తుంటున్నారు. ఒకరోజు మేము మీ దగ్గరకు వస్తున్నాం. మీ దగ్గర నిలబడినప్పుడు ప్రభువా, బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటువని మీ చేత మంచి పేరు పొందుటకు సిగ్గులేని ముఖముతో మీ దగ్గర ధైర్యంగా నిలబడటకు మాకు శక్తిని దయచి మనసులో ప్రార్థన చేస్తాం. మీరు అక్కడ పర్యంతము నిందారతులుగాను నిర్దోషులుగాను మేము జీవించినట్టు మీ కృపను మాకు దయచేయమని, ఈ రాతకాల దీవెనలు మమ్మల్ని కుమ్మరించమని ఇచ్చిన సమయాన్ని బట్టి కొందనాలు, స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. కార్తమోను దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహారవాతమిచ్చి మమ్మును పోషించుము. యేసు నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతుము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరమ రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, సమాధానం, భద్రత విడవబడిన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ధైర్యము, ఆత్మవిశ్వాసం, పోయిన వారిని గురించి చింతించక బ్రతికున్న వారు ఒకరినొకరు ఆదరించుకుంటూ కఠిన హృదయులుగాక కనికరం కలిగిన వారై ఉపకారమును ధర్మమును చేయునట్లు శరీరముతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మేలు చేయువారుగా ఔదార్యం కలిగిన వారుగా ఉండనట్లు రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము, ఆదరణ సదా ఆయన సన్నిధి కాంతి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.